మొదటి నుంచి అనుకున్న విధంగానే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ 11కి మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పటివరకు బోయపాటి కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏది అంటే జయ జానకి నాయక. సేమ్ టైం బోయపాటి గారి కెరియర్లో హయ్యెస్ట్ బడ్జెట్తో తీసిన సినిమా కూడా మా మూవీనే. ఈ మూవీని స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక విజువల్ వండర్గా తీయాలనుకున్నాం. అదేవిధంగా తీసాం. మేము ఈ సినిమా పెట్టిన ప్రతిదీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మంచి సినిమాలను ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చెప్పి బోయపాటి గారి కెరీర్లో ది బెస్ట్ సినిమాగా రెవెన్యూ పరంగా కూడా ఈ సినిమా ముందుండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. హాయ్ అండి. ఆగస్ట్ 11th మా సినిమా జయ జానకి నాయక మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మిమ్మల్ని అందరూ ఆదరిస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా నేను చూశానండి అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మీ ముందుకు థియేటర్స్లో వస్తుంది. అండ్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి, మా కెమెరా రిషి గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ దేవి గారికి అండ్ మా హోల్ టీమ్, మా అందరు ఆర్టిస్టులకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే సినిమా తీసినందుకు అండ్ ఇంత మంచి సినిమా నాకు ఇనీషియల్ డేస్ ఆఫ్ మై కెరీర్లో ఇచ్చినందుకు మా డైరెక్టర్ బోయపాటి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ తప్పకుండా మీ అందరు ఈ సినిమా చూసి మా హోల్ టీమ్ ప్లస్ అని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హోస్ట్ ఆఫ్ రకుల్ అండ్ షీ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ అండి. తన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్స్ట్రాడనరీ చేసింది. ఈ మీరు థియేటర్లో చూసిన తర్వాత తన పర్ఫార్మెన్స్కి కంటతడి పెట్టి ఆడిటోరియం థియేటర్ నుంచి బయటకు వెళ్తారు ఏ ఆడియన్ అయినా. అంత అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. అండ్ అలానే క్యాథరిన్, ప్రజ్ఞ has done a special role, a crucial role in my film. That is going to be one of the highlights. And even Catherine also did a special number. That is also going to be a very very big highlight for our film. And పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే జయప్రదాబ్ గారు, శరత్ సార్, భాను విశ్వనాథ్ గారు, సితారా వీళ్ళందరితోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంత మంచి టీంతో వర్క్ చేసినందుకు ఐఎమ్ రియలీ రియలీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై జానకి నాయక ఇది 11th రిలీజ్, మీ అందరికీ తెలుసు. టైటిల్ సాఫ్ట్ అయినా సినిమా మాత్రం సాలిడ్గా ఉంటుంది. బోయపాటి దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది 100% ఎక్కువే ఉంటుంది. అండ్ అదర్ దెన్ దట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ అ నైస్ గ్రేట్ ఫీలింగ్ ఈ సినిమాలో ఉంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ బికాస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సినిమాలో. కథ చాలా పెద్దది. It's not a simple story, handled very well by the director. So అన్ని క్యారెక్టర్స్ పండుతున్నాయి కాబట్టి I think I know for sure it will be a great film. One more blockbuster for director and all of us. And cinema producers కొత్త రవీంద్ర రెడ్డి గారు కొత్త అయినా, బట్ వీఆర్ సో హ్యాపీ. అంటే ఈ సినిమా ఇంత బడ్జెట్లో చేయాలి అంటే ధైర్యం కావాలి. ఆయనకు ఆ ధైర్యం చాలా ఎక్కువ ఉంది మామూలుగానే. ప్లస్ బోయపాటి మీద నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళ అదే రేంజ్లో కూడా బిజినెస్ అవ్వటం, బీయింగ్ ఎ హ్యాపీ ప్రొడ్యూసర్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. నేను అంటాను నా ఆడియో ఫంక్షన్లో కూడా ఇటువంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది, ఇలా హిట్లు పడతానే ఉండాలనేది నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. అందరూ అనే మాట హీరో బాగా చేశాడని, బట్ అంటే ఒక్కొక్క సీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది నరాలు తెగిపోయేటట్టు తెగిపోతాయా అనే రేంజ్లో పర్ఫార్మెన్స్, ఎమోషన్స్ చేయడం. రకుల్ మీ అందరికీ తెలుసు, షీఈ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో తన పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి. అండ్ నా ధైర్యం ప్రతిసారి ఏంటంటే ప్రతి షాట్ చేసినప్పుడు ముందు సీను ఉన్నాడు బోయపాటి సీను, వెనకాల డిఎస్పీ ఉన్నాడు. సో నేను ధైర్యంగా ఉండొచ్చు, నేను నమ్మకం నాకు. So I'm sure Jai Janaki Nayaka soft title and a solid cinema. We'll be very happy.